సో మాన్సా రెడీయా? రెడీ అండి. వంకాయ పకోడీ కర్రీ. ఓకే ఓకే, మరి వంకాయ పకోడీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ పకోడీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ పకోడీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా మాన్సా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి మనం. ఓకే, పకోడీ ఆల్రెడీ రెడీ చేసేసామా? పకోడీ ఇంట్లో చేసి రెడీ చేసి తీసుకొచ్చేసాను. ఆనియన్ పకోడీయా? ఆనియన్ పకోడీ. ఓహో, వంకాయ పకోడీ కర్రీ అంటే నేను వంకాయతో పకోడీ చేసి దాంతో లేదండి, ఆనియన్ పకోడీ చేసి సపరేట్ గా నేను తీసుకొచ్చాను ఇక్కడ. వంకాయ కూరలో ఆనియన్ పకోడీ వేసి కర్రీ చేసుకుంటాం. ఓకే, బాగుంది, ఏదో వెరైటీగా. నెక్స్ట్ మనం కొంచెం పోపు దినుసులు వేసుకుందామండి. ఓకే, ఈ రెసిపీ ఎవరు నేర్పించారు? ఇంట్లో వాళ్ళందరూ కలిసి నేర్పించారు. అంటే ఇది కొంపదీసి మా షోకి వస్తున్నందుకు ఈ కొత్త వంట నేర్చుకున్నా? మీ షో కోసమే నేర్చుకున్నానండి. సూపర్, ఇలా వెరైటీ వంటలతో రావాలి అందరూ కూడా. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందామండి మనం. సో ఏంటి మనసు జాబా లేకపోతే? నేను జాబ్ చేస్తానండి. ఓకే, హైదరాబాద్ లోనే? విప్రోలో చేస్తాను. విప్రోలో? ఓ, ఈ రోజు దుమ్మానా? అలాంటిదేనా? అలాంటిదే. బోల్డ్ సెలవులు ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఇట్లాంటి వాటికి వాడుకోవాలి. యాక్చువల్లీ మీ షో కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఈ రోజు ఆపర్చునిటీ దొరికింది, సెలవు పెట్టారు. సో లగెత్తుకుని వచ్చేసాను ఇక్కడికి. ఏం సాకు చెప్పారు ఆఫీస్ లో? ఏముందండి, ఫీవర్. ఇలా డుమ్మాలు కొట్టి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు రీజన్స్ అడుగుతుంటే భలే చెప్తారు. లాస్ట్ టైం వచ్చారు వాళ్ళు, పాపం వాళ్ళ తాతగారిని చంపేశారు తెలుసా? అంటే చనిపోయిన వాళ్ళని చంపేస్తూ ఉంటాం, అది అందరూ చేసే కామన్ అదే కదా. నెక్స్ట్ మనం కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే, గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్. సో నువ్వు ఒక్కదానివేనా, బ్రదర్ సిస్టర్? లేదు, నేను చెల్లి అండి. చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఓకే, ఏ గ్రూప్ తను? ఎంపీసీయా. ఏం పేరు మీ చెల్లి పేరు? సంగవి. మా మమ్మీ కూడా మీ ప్రోగ్రామ్ చాలా చూస్తుంటుంది, చూసి ఇక్కడ నుంచి ట్రై చేస్తా ఉంటుంది. ఓ, వెరీ నైస్. మీ మదర్ పేరు ఏమిటి? మమ్మీ పేరు పద్మ, డాడీ పేరు బాలేష్. ఓ, సో ఏమన్నా వర్కింగ్ గా ఇద్దరు లేకపోతే? లేదు, డాడీ బిజినెస్, మమ్మీ హోమ్ మేకర్. ఓ నైస్. అన్ని మమ్మల్ని అడుగుతున్నారు, మీరు చెప్పరా అండి? చెప్పండి, ఏం కావాలి మీకు? నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. ఓకే, సో ఇది కొంచెం షాలో ఫ్రై అయింది కాబట్టి నెక్స్ట్ మనం పుదీనా వేసుకున్నామండి. అసలు ఆనియన్ పకోడీ యాడ్ చేస్తే బాగుంటుందని ఐడియా ఎవరిది? ఫస్ట్ ఎవరికి వచ్చిందా ఆ బ్రిలియంట్ థాట్? అంటే రేపు షోకి వస్తాను కదా, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇది తట్టిందండి. ఇది తట్టిందా? నెక్స్ట్ ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకుందామండి. ఓకే, కొన్ని వాటర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఓకే, సో కొంచెం వంకాయ ముక్కలు మగ్గితే నెక్స్ట్ పకోడీ అదే. సో ఈ లోపు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. ఒబామా స్నానం చేస్తే చిటికెన వేలు ఎందుకు తడవదు? నాకెలా తెలుస్తుంది, నేను చూడండి అప్పుడు. అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఒబామా దానికి ప్లాస్టర్ వేసుకొని చేస్తారు కావచ్చండి? కాదు, ప్లాస్టర్ కూడా తడుస్తుంది కదా. లేదండి, కరెక్ట్ గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒబామా స్నానం చేస్తే చిటికెన వేలు ఎందుకు తడవదు? మన చిటికెన వేలే? మన చిటికెన వేలు కాబట్టి అందుకే నేను ఇలా చూపించాను. క్లూ ఇచ్చేసిందండి మీకు, తనే క్లూ ఇచ్చేసింది. క్లూ ఇచ్చింది అది అది క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కదా. ఒబామా స్నానం చేస్తే చిటికెన వేలు ఎందుకు తడవదు? ఎందుకు తడుస్తుంది? మనం ఇక్కడున్నాం, ఆయన అమెరికాలో ఉన్నాడు. చూద్దాం ఒకసారి. ఓకే అండి, ఒక్కసారి దీన్ని స్టిర్ చేసుకుందాము. ఓకే, సో ఇంకొంచెం మెత్తగా అయితే నెక్స్ట్ కొంచెం మగ్గనివ్వాలండి. ఇంకొంచెం, సో కాసేపు వెయిట్ చేద్దాం కొంచెం, లేదంటే మనకి టేస్ట్ రాదు ఉడకకపోతే. చూద్దామా? ఓకే, చూద్దాం. 5 minutes అయిపోయింది కదండి. చాలా చక్కగా మగ్గిపోయాయండి వంకాయ. కారం వేసుకుందాం. ఓకే, మనం ఏం యాడ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం కారం వేసుకుందాం. సో నెక్స్ట్ కొంచెం గరం మసాలా. నెక్స్ట్ ధనియా పౌడర్. ఓకే,
మనం ఆల్రెడీ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఫ్లేవర్ కోసం మనం ఒక 2 అట్లా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది మనకు కొంచెం ఇట్లా డ్రైగానే ఉంటుందా? లేదండి, మనం కొంచెం పకోడీ వేసాక ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేస్తే మనకు సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేను యాక్చువల్ అయితే వంట స్టార్ట్ చేయడం అభిరుచి చూసి నేర్చుకుంటున్నానండి. స్టార్ట్ చేస్తున్నాను, స్వీట్స్ అయినా హాట్స్ అయినా. అంటే వెరైటీస్ ఆఫ్ కుకరీ షోస్ చూపిస్తారు కదా మీరు, సో స్టార్ట్ చేస్తాను చూడడం. ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తాను, ఈ వంట మీతోనే స్టార్ట్ చేస్తాను. ఇది మాతోనే, మా అభిరుచి స్పెషల్ అన్నమాట. అభిరుచి స్పెషల్, మీకే డెడికేట్ అనమాట. కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. 2-3 డ్రాప్స్ అంటే అంతే, ఇంకొంచెం పోయినా. మీరు మరీ ఇంత పర్టికులర్ గా ఉంటారని చాలండి. మరి 2-3 డ్రాప్స్ అంటే మరి అంతే కదా, కొంచెం ఎక్కువనే వేశారు. కొద్దిగా ఆమెనే వేయమంది, నేను అంతే ఆపేసా, 3 డ్రాప్స్ వేసా. ఓకే అండి, ఇప్పుడు మనము పకోడీ వేసుకుందామండి. ఓకే. దీన్ని కొంచెం ఇలా స్మాష్ చేసి చిన్న చిన్నగా వేసుకుందాం. పెద్ద పెద్దగా తింటే నోట్లోకి పెద్ద పెద్దగా వచ్చేస్తుంది కాబట్టి. నోట్లో పెద్ద పెద్దగా వచ్చేస్తుంది, వచ్చేస్తే తినడానికి రాదు కదండి. కొంచెం అంత కంఫర్ట్ గా అనిపించదు, అంత కంఫర్ట్ గా ఉండదు కాబట్టి మనం చిన్న స్మాష్ చేసి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను గీత గారు, అడగండి. అందరూ ఇష్టపడే కారం ఏంటండి? అందరూ ఇష్టపడే కారమా? మమ్మకారం. అదేనా? ఇంత తొందరగా చెప్తారు అనుకోలేదు అసలు. అంటే మీరు అసలు అభిరుచిలో ఉన్నారు కాబట్టి తొందరగా చెప్పేశారు. అభిరుచిలో ఉంటే తొందరగా, నా బుర్ర షార్ప్ గా పని చేస్తుంది కాబట్టి తొందరగా చెప్పా. సో మనం కొంచెం సేపు ఇలా స్టిచ్ చేసుకున్నామండి, కొంచెం పకోడీ సాఫ్ట్నెస్ వచ్చే వరకు. ఓకే. సో అది అయిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది కొంచెం మగ్గే వరకు పకోడీ ఒకసారి మనం మూత పెట్టేసుకున్నామండి, ఒక 30 సెకండ్స్ వరకు. ఇంకా అయిపోతే రెడీ తీసేసుకోవటమేనా? ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. అడగండి. పళ్ళు ఊడిపోతే రానిది ఎవరికి? ఎవరికి రావు? మీరు డైలీ దాన్ని యూజ్ చేస్తారు కూడా. టూత్ బ్రష్ లేదు, ఓహో దువ్వెన. గుర్తొచ్చింది. నువ్వు చేస్తున్నావు, ఇవ్వాలి కదా మరి, కష్టపెట్టకూడదు కదా. ఓకే అండి, ఇది కుక్ అయిపోయినట్టుంది, మనం చూసుకుందాము. సో వేడివేడిగా వంకాయ పకోడా కూడా రెడీ మీకోసం. వంకాయ పకోడీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పకోడీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పుదీనా, వంకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పకోడీలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పకోడీ కర్రీ రెడీ. ఓకే, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, డిఫరెంట్ పకోడీ కర్రీ. సో సింగిల్ గానే చేస్తుంటాం మనం పకోడీ కర్రీ ఏదైనా చేస్తే, అంటే ఆ వెజిటబుల్ తో చేసో లేకపోతే అట్లా చేసి ఏదో చేస్తూ ఉంటాం కదా. వీళ్ళ ఐడియా బాగుంది. చెప్పారు కదండి, అభిరుచిని బాగా ఫాలో అవుతూ ఉంటాం అని చెప్పేసి తెలుస్తుంది క్రియేటివిటీ. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు వీళ్ళు కూడా. బాగుంది, వెరైటీగా. వంకాయ టేస్ట్ తెలుస్తుంది, ఆ పకోడీ ఆనియన్ పకోడీ వేశారు కదా, సో చాలా బాగుంది. సింపుల్ గా చేసినా కూడా మంచి టేస్టీగా డిఫరెంట్ గా ఉంది రెసిపీ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల, వేడి వాతావరణం వల్ల చాలా మందికి వడదెబ్బ తగులుతూ ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే చల్లటి ప్రదేశానికి ఆ వడదెబ్బ తగిలిన వ్యక్తిని తీసుకెళ్తూ ఉంటారు, ఏసీలో ఉంచేస్తూ ఉంటారు. అలా వెంటనే ఏసీలోకి తీసుకెళ్లడం వల్ల వడదెబ్బ మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకని నార్మల్ టెంపరేచర్ ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత కీరా ముక్కలు కానీ లేదా కొబ్బరి నీళ్లు కానీ చల్లటి మజ్జిగ కానీ ఇచ్చినట్లయితే ఈ వడదెబ్బ నుంచి ఆ వ్యక్తికి ఈజీగా రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోళ్ళ అందం పెంచుకోవడానికి మనం రెగ్యులర్గా నెయిల్ పాలిష్ యూజ్ చేస్తూ ఉంటాము.
కొంతమంది అయితే నెయిల్ పాలిష్ ఎడాపెడా వాడేస్తూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నెయిల్ పాలిష్ రిమూవర్తో రిమూవ్ చేసుకోవడం, ఆటోమేటిక్గా వేరే కలర్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల గోల్డ్ అంతా కూడా పొడి బారిపోయి రఫ్గా తయారవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న తర్వాత గోళ్ళకి కొద్దిగా మాయిశ్చరైజర్ కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు పొడి బారిపోకుండా ఉంటాయి.